Yeah, it's like general life లో బయటపడి అవగాహన ఈ ప్రోగ్రామ్ వల్ల మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటామో మనం నేర్చుకోవాలి. మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాము నేర్చుకోవాలి ఫస్ట్. ఈరోజు అందరికీ నమస్కారం అండి. చూపించండి వాళ్ళు అది అలా పట్టుకోవాలి. అప్పుడప్పుడే బయట స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు చూసి దాన్ని బయట ఆడిస్తే నష్టమైన తక్కువ ఉంటుంది. అట్లా చేస్తే తక్కువ స్ప్రెడ్ అయిపోతా వస్తుంది. నెక్స్ట్ గ్రోత్ నెక్స్ట్ మళ్ళీ సో ఎప్పుడు కూడా మనం బయట డికేట్ చేసిన అవసరాన్ని ప్రయత్నం చేస్తున్నాం. అట్లా కాకుండా బయటని ఎప్పుడు కూడా గ్రోత్ కనీసం గ్రోత్ స్టేజ్ అయినా ఆపాలి. ఆ గ్రోత్ స్టేజ్ నుంచి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ పనిచేస్తారు. దాని తర్వాత బయట వర్క్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మంటలు మండే ఇప్పుడు మంట మండేటప్పుడు మీరు ఆయన పోసినప్పుడు ఆయన తక్కువ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మనకి మండుతున్నప్పుడు మీరు ఆయన అనేది గాలి గాలి ఇస్తుంది. అప్పుడు గాలి ఆపోజిట్ ఉంటావా ఇవే ఉంటావా? ఆపోజిట్ రావు కావాలి రావాలి. గాలికి వాలుగా రావాలి. అవుతుందా గాలికి వాలుగా దాని లైఫ్ స్పాన్ 1 నిమిషమే. ఆ 1 నిమిషం ఎగ్జాక్ట్ మొత్తం సీకొట్టు కానీ లేకపోతే బీసీసీ కానీ లేదా బోర్డర్ టైప్ ఏదైనా కానీ అక్కడనే వేస్ట్ అయిపోతుంది. అట్లా వేస్ట్ కాకుండా పైకి దగ్గరగా తీసుకొచ్చి దగ్గరగా నువ్వు మంటలు నాటుకునే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ముందు వైపు వెళ్తుంది ఛాన్స్ ఓవర్ అవుతుంది. వాటర్ వచ్చిన తర్వాత పైకి ఇప్పుడు ప్రెజర్ ఇవ్వండి. బాగా కొంచెం ప్రెజర్ ఇవ్వండి. గట్టి కొట్టుకోవాలి మీరు. అంటే ఎక్కడైనా మనకు స్పీక్ అవుట్ తెలియనప్పుడు ఫుల్ నెక్స్ట్ లేదా ఎక్కడో ఈ విధంగా అడిగాలను నేర్చి మాట్లాడతాం. ఎక్కడ పడుతుంది
కరెంట్ వైర్ల మీద పట్టదండి, కరెంట్ వైర్ల మీద పట్టదండి. రోడ్డు మీద పట్టండి, రోడ్డు మీద పట్టండి. ఏం కావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అంతే ఈజీ వస్తుంది ఈజీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పోరండి అంటే ఈ మనిషి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, అతనికి లోపల కోరలే పరిస్థితిలో ఉన్నాడు, అతనికి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఇద్దరు మనుషులు రెస్క్యూ చేయడం ఫోర్ అండ్ యాక్ట్ మెథడ్. ఈ విధంగా మనగా స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేనప్పుడు కూడా ఈ విధంగా మన మనుషుల్ని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పిచ్చే బ్యాక్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ పిచ్చే బ్యాక్ రివర్స్ మనిషి ఊయల్లో ఉన్నట్టుగా పట్టుకురావాలి, రెడల్ మెథడ్ లో ఈ విధంగా తీసుకురావాలి, రెడీగా రావాలి, తీసుకురావాలి పైపు. మీరే ఇక్కడ ఫస్ట్ ఉంటారు కాబట్టి మీరే చేయాలి ఈ విధంగా. రెడల్ మెథడ్ అంటారు సార్. ఏం వాళ్ళిద్దరేనా ఏం మా మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మీకు ఎత్తుకునే పిల్లలు ఎత్తుకుంటారు, రే బాబు పిల్లలు ఎత్తుకుంటారు, నా క్రెడిట్ మీద చూపిస్తారు చూడండి, పిల్లలు ఎత్తుకుంటారు ఏం కాదు ఏం కాదు. వెరీ గుడ్ అట్లా ఒకసారి ఇట్లా పోయినా రెడీ మెథడ్ అంటారు. చిన్న పిల్లలు కూడా ఇంటికి పోయవచ్చు, ప్రమాదం కూడా వాళ్ళని ఇట్లాగా బయట తీసుకుంటారు. ఈక్వల్ అయితే రాదు. వెరీ గుడ్ వెరీ గుడ్ పోయి అట్లా ఇస్తుంది రా ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా దీన్ని ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అంటారు. మళ్ళీ ఒకసారి తప్పట్లేదు ఇప్పుడు తప్పట్లేదు ఏమంటే తప్పు అకౌంట్ కొట్టిట్లా అట్లా ఇట్లా ఆల్రెడీ ఎముకలు ఎదుగుతాయి, ఎక్కబట్టి అట్లా ఎక్కుదామంటే ఇంకా ఎవరు ఎగిరిపోతాయి. అట్లా మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా మన దగ్గర ఉన్నటువంటి బెడ్షీట్కి మనం దాన్ని స్ట్రెచర్ లాగా వాడి స్ట్రెచర్గా వాడుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఉందా అట్లా వెళ్ళిపోండి. అలా అక్కడికి వీక్ భాగంలో కానీ కాళ్ళ భాగంలో కానీ ఏదైనా ఇంజరీస్ జరిగాయి, ఆ ఇంజరీస్ మొత్తంగా డ్యామేజ్ కాకుండా ఇంట్లో ఒక స్ట్రెచర్ మాదిరి ఉన్న బెడ్షీట్ వాడుకోవాలి. పేషెంట్ అయితే పట్టుకున్నట్లాగా సరి అయిన నిర్వచనం ఎవరు చెప్పలేదు. ఇది సేవా పథకం, అది వచ్చేసి 12 years అయిపోతుంది. చిన్న అంశము చాలా ప్రధానమైన అంశము అన్ని విధంగా తెలియజేశారు. ఏ విధంగా ట్రైన్ తీసుకోవాలి, మన ప్లాంట్ సేఫ్టీ కోసం మన ఫ్యాక్టరీలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మనమంతా ఎంత అప్రమత్తంగా ఉండి మన ప్రాణాలు కాపాడుకోవాలి, మన ఫ్యాక్టరీ ప్రాపర్టీని కాపాడుకోవాలి. వీటన్నిటి కూడా ప్రధానంగా మన మీదే బాధ్యత. అదే ఆయన అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా
దాదాపు 2 గంటల సేపు నాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదంతా కూడా నేను యాజ్ ఎ ఫ్యాక్టరీ మేనేజర్ నేను అర్థం చేసుకుంటున్నాను. మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో అందరూ కూడా సార్ చెప్పిన సూచనలు విషయాలన్నీ కూడా సమగ్రంగా అర్థం చేసుకున్నారని నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ తోటి చెప్తూ మనం కొంచెం ఆహ్లాదకరంగా మాట్లాడుతూ అటెన్షన్ ని కంటిన్యూగా ఫోకస్ చేయగలిగించాం. అది ఫోకస్ అనేది ఉంటే మనం వింటాము, అర్థం చేసుకుంటాము, అమలు చేసే అవకాశం ఉంటుంది అనే నమ్మకం నాకు కలిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మనం సార్ చెప్పినట్టు ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన ప్లాంట్ మ్యాపింగ్ ఇచ్చారు మన ఫౌండర్ చైర్మన్ ఆర్ఎస్ఐడి గారు. మెయిన్ ప్లాంట్ ఒక చోటు, అక్కడ నుంచి వేరే ఒక చోట, ల్యాబ్ ఒక చోట, తర్వాత పవర్ ఒక చోట, అన్ని ఐసోలేట్ చేసి స్ప్రెడ్ అవుట్ చేస్తారు. So the individual structural planning itself is done like that. So isolate all the buildings. They are not interconnected. So దానివల్ల మనకు సేఫ్టీ అనేది స్ట్రక్చరల్గా ఇంప్రూవ్ అయింది. అయినా కూడా చిన్న ప్రతి విషయం కూడా సార్ డీటెయిల్గా ప్రతి కాలంలో ఎలా జరగచ్చు, ఏమైనా అవకాశాలు ఉన్నాయి, మనం ఎలా అరికట్టాలి, మన నైపుణ్యత ఏంటి, మనకు మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసిన ఫ్యాక్టరీలో సేఫ్టీ ఎక్విప్మెంట్ మనం ఎలా యూజ్ చేయాలి, ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. ఆ గోల్డెన్ పీరియడ్ టైం అయితే ఏముంటుందో చిన్న స్మార్ట్ చూసినప్పుడు దాన్ని రైట్ ఎక్స్టింగ్విషన్ తీసుకొని దాన్ని ఇమీడియట్గా మిటిగేట్ చేయాలి. అక్కడ డిరెక్షన్ అయిన ఫెయిల్యూర్ అయితే అది కాస్త పెద్దగా మరి పెద్దగా మనకు కంట్రోల్ చేయలేని స్థాయికి పెడుతుంది. సో దాన్ని మనం మొదట్లోనే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని సమగ్రంగా చెప్పారు. మన అందరి బాధ్యత అయితే దాంట్లో ఏం జరిగినా కూడా ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్, టేక్ ది లీడ్, రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళు దాన్ని ఇమీడియట్ గా రైట్ మెథడ్ లో ఆపరేట్ చేసి మనకున్న ఎక్విప్మెంట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడే అరికట్టాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే పైకి వచ్చిందంటే తర్వాత పెద్దగైతే వేరే వేరే పర్యవసానాలు వస్తాయి. అవి రాకుండా చేయడం ఒక వర్కర్ ఇద్దరు వర్కర్లు ఏ స్పాట్ లో చూస్తారో వాళ్ళ సెక్షన్ లో వాళ్ళ ఫీల్డ్ లో దాన్ని అక్కడే దాన్ని అంతా ముట్టించారు. సో ఇవంతా కూడా ఈరోజు మన ఫ్యాక్టరీలో బయట కార్యక్రమాన్ని కండక్ట్ చేసి మనకంతా ఎలక్షన్ చేశారు. నేను మన ఫ్యాక్టరీ నుంచి మేనేజ్మెంట్ నుంచి బయట డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు బయట డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో దాని ఈక్వల్ టు సోల్జర్స్, మన ఆర్మీ ఏవైతే తెలియదు సరిహద్దుల్లో మన ఎన్విరాన్మెంట్ మనం ఎలా కాపాడుతుందో ఆ విధంగా మనకు అవసరమైనప్పుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వచ్చి వాళ్ళ ప్రాణాలు తెగించి కొన్ని సందర్భాల్లో చెప్పడం మనం విన్నాం. ఫైర్మెన్ కూడా చనిపోయారు. సో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళు ముందుకెళ్ళి మన మనుషుల్ని మన ప్రాపర్టీని అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకు మనం మనసా వాచ కర్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మీరు సూచించిన విధానాన్ని మనం గ్రహించి మనం అమర్చుకోవాలి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మన కంపెనీ యొక్క పాలసీ. ఇదే విధంగా ఎవ్రీ కార్యక్రమం మనం చేపడతాం. దీని గురించి అందరూ పార్టిసిపేట్ చేసి అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనకు అవసరమైనప్పుడు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో దానికోసము మనం పీరియాడికల్ మాక్స్ కూడా మన సేఫ్టీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి సందర్భంలోనూ అప్రమత్తంగా ఉండి మన ఫ్యాక్టరీలో ఇక మీద భవిష్యత్తులో ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా ఏ చిన్న యాక్సిడెంట్ కూడా జరగకూడదని ఆశిస్తూ జరగని శబ్దం చేసి కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey!